హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి లేటెస్ట్ గా కొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు సాలరీ కూడా 40,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు బీఎస్సీ, బీటెక్, బీకామ్, బీఏ, బీబీఏ, ఆర్కిటెక్చర్, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. బోత్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు. సో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించినవి కూడా అయితే ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించిన ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఈ యొక్క జాబ్ పోస్ట్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో అది కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం 18 years ఉంటే సరిపోతుంది. సో మీకు 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పించారు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ లేకపోతే బీఎస్సీ లేకపోతే బీకామ్, మీరు ఎలాంటిదైనా సరే చేసుకోవచ్చు, అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మీకు జస్ట్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే కంప్యూటర్లో, అంటే కంప్యూటర్ మీద టైపింగ్ చేయడం, తర్వాత ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో అవైతే జస్ట్ వచ్చి ఉండాలి. తర్వాత మీకు టైపింగ్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట, అంటే కీబోర్డ్ మీద టైపింగ్ చేయడం. సో మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు ప్రొబేషన్ పీరియడ్ 2 years పాటు అయితే ఉండడం జరుగుతుంది. 2 years తర్వాత మీకు జాబ్ లో డైరెక్ట్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 years వరకు మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి. ఈ జాబ్ లో ఎవరైతే సెలెక్ట్ అవ్వాలనుకుంటారో సో వాళ్ళైతే ముందుకు మనకి ఒక సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్ గురించి మనం ఈ వీడియోలో లాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అది ఈజీగా కూడా అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే వదిలేయడం జరుగుతుంది మీరు. సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి మనకి లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో ఓన్లీ 1 పోస్ట్ కి మాత్రం అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 9th January 2025 లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, దానికంటే ముందులే అప్లై చేసేసుకోండి. సో ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో నుంచి అయితే మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే వీళ్ళు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది టీచింగ్ జాబ్స్ అయితే కాదు, నాన్ టీచింగ్ జాబ్స్ అనమాట. సో కాల్ లెటర్స్, హాల్ టికెట్స్ ఇవన్నీ అయితే మీకు పర్సనల్ గా ఈమెయిల్ కి అయితే పంపించడం జరుగుతుంది. సో కాబట్టి కరెక్ట్ గా మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో స్క్రీనింగ్ కమిటీ అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి. సో అప్లై చేసిన దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అవుతారు. కాబట్టి తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఈమెయిల్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈమెయిల్ ఐడి అయితే చెక్ చేసుకుంటా ఉండండి. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అయితే మీకు జనరల్ అయితే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు 500 రూపీస్ చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు అంటారు, మీరు డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతాము, సీరియస్ గా జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసేసుకోండి. ఒకవేళ మాకు అటెంప్ట్ చేస్తా ఉన్న వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ ఎవరైనా సరే వాళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు తప్పకుండా అసలు ఆన్లైన్ లో అప్లై చేసేసుకోవచ్చు. తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. సో మీకు ఇంకా
ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి మీకు ఒక సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సర్టిఫికేట్ ఏంటంటే మనకి టైపింగ్ సర్టిఫికేట్ అన్నమాట. అది కూడా మీరు ఎవరైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉందో, సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో మీకు దగ్గరలోనే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటాయి. సో వాటిలోకి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్ గా మీకు ఒకవేళ టైపింగ్ వచ్చినట్లయితే మీకు అక్కడ టైపింగ్ మీరు టైపింగ్ చేసి అప్పుడు మీరు సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు అక్కడ జాయిన్ అయ్యి కొన్ని రోజులు 1 or 2 days ఆర్ సంథింగ్ వాళ్ళు చెప్పిన రోజులు నేర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా మీరైతే మీకు దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఈ హైదరాబాద్ బదులు మీ లొకేషన్ ఎంటర్ చేయండి. అప్పుడు మీ దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి గూగుల్లో అయితే రావడం జరుగుతాయి. సో అది క్లిక్ చేసినట్లయితే మీరు మీ అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, లేకపోతే మీరు డైరెక్ట్ గా అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో టైపింగ్ సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకుని ఆ సర్టిఫికేట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇలా మీరు సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ సర్టిఫికేట్ ని కూడా అయితే మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్ లో, సో ఆ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి అక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అని కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్టర్ అవడానికి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీరు మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఇంకోసారి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే ఏదైతే ఎంటర్ చేశారో అదే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అవ్వండి. ఇలా మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరు అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి ఇందాక ఏదైతే మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీరు సంబంధించి అప్లై చేసుకోవడానికి అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే జనరల్, ఓబీసీ, డబ్ల్యూసీ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఏ కేటగిరీ అయినా సరే మీరు అసలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదు. సో ఇలా మీరైతే ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. ఫర్దర్ గా మీకు అప్డేట్స్ అన్ని మీ ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతాయి. అలాగే మీరు ఆ వెబ్సైట్ కూడా అయితే చెక్ చేసుకుంటా ఉండండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.